వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం. ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏ రామాయణాన్ని చదువుకోవాలి? వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత, అసలు ఇందులో ఏది గొప్పది? రెండూ గొప్పవి. పారాయణకి సంబంధించి ఇందులో ఏది చదవాలి అని అంటే, మన తెలుగు ప్రాంతాలలో ఎక్కువగా వాల్మీకి రామాయణాన్ని పారాయణగా చదువుతుంటారు. సంతానం కలగలేదు, ఫలానా సర్గ చదువుకో. ఉద్యోగం రాలేదు, ఫలానా సర్గ చదువుకో అని పెద్దలు ఈ రోజు కూడా సుందరకాండలో సర్గలు కానివ్వండి, మిగతా కాండల్లో సర్గలు కానీ చెప్తూ ఉంటారు. అలాగే చిట్ట చివరి పట్టాభిషేక సర్గకి ప్రతిదాన్ని ముడిపెడుతూ ఉంటారు. కాబట్టి పారాయణకి వాల్మీకి రామాయణం ఈ రోజుల్లో ఎక్కువ వాడుతుంటారు. అయితే ఆధ్యాత్మ రామాయణం కూడా దీనికి ఏమాత్రం తీసిపోనటువంటిది. అది ఎక్కువ ప్రచారంలో లేదు ఆధ్యాత్మ రామాయణం అనేది. కానీ వాల్మీకి రామాయణానికి ఇంచుమించుగా సమాన స్థాయి కలిగినటువంటిది. ఎందుకనండి ఆధ్యాత్మ రామాయణం అంత గొప్పది అని అంటే, అందులో నుంచే తులసీదాసు రామచరిత మానస్సుని తనకి చక్కగా రాసుకున్నాడు. అందులో ఉన్న భావాలే తీసుకొని. ఎక్కువ వాల్మీకి రామాయణాన్ని నేను ఎక్కువ అనుసరించాల. ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నటువంటి విషయాలనే ఎక్కువగా తులసీదాస్ రామచరిత మానస్సులో వాడుకున్నాడు. అందువల్ల ఆధ్యాత్మ రామాయణం అంత గొప్పది. అయితే ఎందుకని అంత ఎక్కువగా ప్రచారం రాలేదండి లోకంలో ఆధ్యాత్మ రామాయణానికంటే? అది పారాయణ కింద ఎక్కువ మంది ఎందుకు స్వీకరించట్లేదంటే, మనం ఎక్కువగా తీపి పదార్థం అంటే ఎక్కువ ఇష్టపడతాం. ప్రతి వాళ్ళం కూడా బెల్లం ముక్క నోట్లో వేసుకోమంటే అబ్బా అని వేసేసుకుంటాం. నీకు బెల్లం ముక్కలాగా ఆధ్యాత్మ రామాయణం ఉండదు, వాల్మీకి రామాయణం ఉంటుంది. ఎందుకంటే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం. అది ఆధ్యాత్మ రామాయణానికి లేదు. మధురంగా ఉంటుంది ప్రతి అక్షరం కూడా. ఆ అనుష్ఠుప్ ఛందస్సులో కానివ్వండి, ఆ విభిన్నమైనటువంటి ఛందస్సుల్లో కానివ్వండి, ఆ వాల్మీకి కోకిల అనేటువంటి పాడినటువంటి ఆ గీతం ఏదైతే ఉందో, రామాయణం ఏదైతే ఉందో, అది ప్రతి చోట కూడా నీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మ రామాయణం ఆధ్యాత్మిక విషయాలు. ఆధ్యాత్మిక విషయాలు అంటే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు. అవి ఎక్కువగా తొందరగా మనస్సుని ఆకర్షించవు. ఇది తొందరగా మనస్సును ఆకర్షిస్తుంది. అందుకే పారాయణానికి వాల్మీకి రామాయణమే ఎక్కువ లోకంలో వాడుతుంటారు. కానీ ఆధ్యాత్మ రామాయణం కూడా ప్రతి వాళ్ళు కూడా తమ జీవితకాలంలో తప్పనిసరిగా చదవవలసిందే.